హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు వెజ్ దమ్ బిర్యానీ చాలా ఫ్లేవర్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ సండే వెజ్ లవర్స్ అందరూ ఈ దమ్ బిర్యానీ ట్రై చేయండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వెజ్ తినే గెస్ట్లు మీ ఇంటికి వచ్చినప్పుడు ఈ దమ్ బిర్యానీ చేసి పెట్టండి, 100కి 100 మార్కులు పడతాయి. డెఫినెట్గా ట్రై చేయండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. వీడియోలోకి వెళ్లే ముందు వెజిటేబుల్స్లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ముందుగా మనం రైస్ని నానబెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకుని 1.5 గ్లాస్ బాస్మతి రైస్ని నీట్గా వాష్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకుని నానబెట్టుకోండి. 1.5 గ్లాస్ రైస్ 4 మెంబర్స్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. నానబెట్టుకున్న బియ్యాన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక గిన్నెని తీసుకుని అందులోకి బిర్యానీ స్పైసెస్ అన్ని యాడ్ చేసుకోండి. షాజీరా, లవంగం, దాచిన చెక్క, మరాఠీ మొగ్గ, జాపత్రి అన్ని యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కూరగాయలని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి 5 బీన్స్, ఒక మీడియం సైజ్ క్యారెట్, చిన్నవి కాబట్టి 6 బంగాళదుంపలు, కొద్దిగా మిల్లీ మేకర్, పచ్చి బఠానీ యాడ్ చేస్తున్నాను. మిల్లీ మేకర్ కొద్దిగా వేడి నీళ్ళలో నానబెట్టుకుని యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఇంకా బ్రాకలీ కానీ కాలీఫ్లవర్ కానీ ఉంటే యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకోండి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక నిమ్మకాయని స్క్వీజ్ చేసుకుని యాడ్ చేసుకోండి. నిమ్మకాయ లేకపోతే ఈ ప్లేస్లో మీరు 1/2 టీ స్పూన్ వెనిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మసాలాలు కొద్దిగా చూసుకుని యాడ్ చేసుకోండి. సమ్మర్ కదా, ఎవరు ఎక్కువ మసాలా తినడానికి ఇష్టపడరు, అందుకనే చెప్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్, కొద్దిగా పెరుగు, అంటే 1 కప్పు పెరుగు యాడ్ చేసుకోండి. పుల్లటి పెరుగు యాడ్ చేసుకోకండి, ఫ్రెష్ పెరుగుని యాడ్ చేసుకోండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోండి. పుదీనా మాత్రం స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి, మంచి ఫ్లేవర్గా ఉంటుంది. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నప్పుడే ఉప్పు, కారం చూసుకోండి. ఉప్పు సరిపోకపోయినా, కారం సరిపోకపోయినా ఈ టైంలో యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి. ఒక అరగంట తర్వాత రైస్ కుక్ చేసుకోవాలి. ఒక గిన్నెలోకి వాటర్ యాడ్ చేసుకుని వాటర్ బాగా మరిగిన తర్వాత బిర్యానీ దినుసులు అన్నీ యాడ్ చేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాను కూడా వాటర్లోకి యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అలాగే వాటర్లోకి ఉప్పు మాత్రం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. సముద్రం నీళ్ళు ఎంత ఉప్పుగా ఉంటాయో ఈ వాటర్ కూడా అంత ఉప్పుగా ఉండాలి. ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత స్కిప్ చేయకుండా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల రైస్ పొడి పొడిగా వస్తుందన్నమాట. 1/2 పీస్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోండి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం కేవడా వాటర్ యాడ్ చేసుకోండి. బిర్యానీ మంచి ఫ్లేవర్గా ఉంటుంది. కేవడా వాటర్ లేకపోతే ఆ ప్లేస్లో మీరు రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. రోజ్ వాటర్ కానీ కేవడా వాటర్ కానీ యాడ్ చేసుకున్నాక వాటర్ బాగా మరిగించండి. వాటర్ బాగా మరిగిన తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసి రైస్ని 60% కుక్ చేయండి. 60% కుక్ చేస్తే రైస్ పొడి పొడిగా వస్తుందన్నమాట. రైస్ 60% కుక్ చేసే లోపు మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న కూరగాయల్ని స్టవ్ మీద పెట్టేసి హై ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేయండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత 60% కుక్ అయిన రైస్ని ఈ కర్రీ మీద వేసేసుకోండి. 60% అంటే ఇలా చేతితో పట్టుకోగానే 2 ముక్కల కింద బియ్యం అనేది విరిగిపోవాలన్నమాట. అప్పుడు 60% కుక్ అయిందని అర్థం. కుక్ చేసుకున్న రైస్ని కర్రీ మీద క్యాచ్ చేశాక ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. రైస్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలాను కూడా రైస్ మీద స్ప్రింకిల్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్లోకి 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని నేను చూపించిన విధంగా రైస్ మీద క్యాచ్ చేసేసుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 20 నిమిషాలు దమ్మిచ్చేయండి. 20 నిమిషాలు ఖచ్చితంగా లో ఫ్లేమ్లో మూత పెట్టేసి అస్సలు మూత తీయకండి. 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీయండి. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఖచ్చితంగా 20 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీ మంచి ఫ్లేవర్గా కూడా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. వెజ్ లవర్స్ అయితే పక్కా ట్రై చేయండి. ఈ సండే ఈ వెజ్ దమ్ బిర్యానీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొద్దిగా పెరుగు చట్నీ, థమ్స్ అప్తో సర్వ్ చేసుకుంటే అదిరిపోతుంది. వీడియో నచ్చింది కదా? వీడియో నచ్చితే డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.